హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే కొల్లా అనే మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ రన్ టైమ్తో 2023లో మలయాళం రిలీజ్ అయిందండి. తర్వాత ప్రైమ్ వీడియోలో నెట్ కూడా స్ట్రీమ్ అయింది. ఇప్పుడైతే ఈటీవీ మన తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓవరాల్గా జస్ట్ వన్ టైం వాచబుల్ అండి. సో చాలా వరకు స్లోగా ఉంటుంది మూవీ. కాకపోతే కొత్త కొత్త పాయింట్ కూడా ఒక పాయింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చాలాసేపు ఇంకో పాయింట్ స్టార్ట్ చేస్తారని అనిపించింది. క్లైమాక్స్ కూడా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. కాకపోతే మూవీ మొత్తం త్రూఅవుట్ ద మూవీ వీళ్ళైతే సస్పెన్స్ని బాగా మెయింటైన్ చేశారు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ ఫ్యాక్టర్ని బాగానే బిల్డ్ చేశారు. కిమ్ముని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే జస్ట్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కిమ్ము బేసిక్ స్టోరీని వచ్చేసి కొత్తగా బ్యూటీ పార్లర్ పెడతారు ఇద్దరు అమ్మాయిలు. కాకపోతే వాళ్ళు ఏంటంటే బ్యాంక్ లాకర్స్లో బంగారాన్ని దోచేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎలా తప్పించుకున్నారు ఈ రాబరీ నుండి అండ్ అలానే పోలీసులు వీళ్ళని పట్టుకున్నారు లేదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే మూవీ అయితే చాలా న్యాచురల్గా అనిపిస్తుందండి. ఎక్కడో మన ఊళ్ళో జరిగినట్టుగా అంత బాగా తీశారు. లొకేషన్స్ కూడా చాలా బాగా పెట్టారు. అండ్ మెయిన్ లీడ్గా చేసిన మన రజిషా విజయన్ గారు అండ్ అలానే ప్రియా ప్రకాష్ వారి గారు వీళ్ళిద్దరు అయితే ప్యాక్ ఆడేశారని చెప్పాలి. పర్ఫార్మెన్స్ ఆ లెవెల్లో ఉంది. ఇంకా రాబరీ అంటే ఏదో నార్మల్గా చూపించకుండా వీళ్ళు పెట్టుకున్న సెట్టింగ్ కానీ ఆ సెటప్ అంతా చాలా బాగా నచ్చింది నాకు. ఎస్పెషల్లీ రజిషా విజయన్ గారు ఆవిడకైతే ఒక నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ ఇచ్చారు. అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా ఫస్ట్ ఒక 30 మినిట్స్ అండ్ క్లైమాక్స్లో ఒక 30 మినిట్స్ అండి. సస్పెన్స్ అయితే బాగా మెయింటైన్ చేశారు. చాలా బాగుంది అది కూడా. ఇక బీజిఎం అయితే జస్ట్ ఎవరేజ్ చెప్పొచ్చు. బట్ సినిమాటోగ్రఫీ మాత్రం చాలా రిచ్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఆ కేరళ లొకేషన్స్ చాలా బాగా చూపించారు. గిమ్మీలో నెగిటివ్ విషయానికి వస్తే మూవీలో క్లైమాక్స్ అండి చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను అయితే. సో వీళ్ళ సైడ్ నుంచి ఇంకేదో మైండ్ గేమ్ వాడతారు ఇంకా ఏదో ఉంది అనుకున్నాను. బట్ మూవీ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా స్లోనెస్ అండి ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో చాలా చోట్ల ఇదైతే నేను చూశాను. పేసింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఈ మూవీలో. లిటరలీ ఒక్కొక్క సీన్ చాలా సాగదీస్తారండి. ఇంటి ముందు దిగి నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని మంచిలు తాగడం ఇదంతా కూడా ఒక సీన్లో చూపించేస్తారు. బట్ ఇంటి ముందు దిగి ఇంట్లో ఉన్నట్టు ఇంకో షాట్ చూపించవచ్చు, అక్కడతో అయిపోతుంది. బట్ వీళ్ళైతే దాన్ని సాగదీస్తూనే ఉంటారు. ఇంకా ఇలా ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మూవీ అంతా కూడా. ఇంకా లాస్ట్లో చేజింగ్స్ కూడా అంత అయితే కన్విన్సింగ్గా అనిపించలేదండి. సో సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవచ్చు కానీ మరీ అంత ఓవర్గా కాదు అనిపించింది. ఇంకా లాస్ట్లో కూడా రాబరీ అయిపోయిన తర్వాత ఇంకేముందరా స్టోరీ ఎక్కడితో అయిపోయింది కదా అనిపిస్తుంది. అక్కడ నుంచి కూడా కొద్దిగా ట్రాక్ చేశారని చెప్పొచ్చు. ఇంకా హీరోయిన్స్కి ఎవరు తెలుగు డబ్బింగ్ చెప్పారు నాకు తెలియదు కానీ వాయిస్లు అసలు సెట్ అవ్వలేదండి. ఇంకా మూవీలో ఉన్న మలయాళం బోర్డ్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడ మనకి డీటెయిలింగ్ ఇవ్వలేదు, అలాగే ఉంచేశారు. అట్లీస్ట్ అక్కడ తెలుగులో కింద సపరేట్ లాగా వేస్తే చాలా బాగుండేది. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఆ స్లోనెస్ని కొద్దిగా తీసేసి స్క్రీన్ ప్లేని కొద్దిగా టైట్గా పెట్టుకుంటే ఈ మూవీ మాత్రం చాలా బాగుండేది. స్టిల్ ఇది ఒక హైస్ట్ థ్రిల్లర్ కాబట్టి దొంగతనం ఎలా చేస్తారు ఎలా తప్పించుకున్నారు అనే కాన్సెప్ట్ మీద చాలా మూవీస్ వచ్చిన చాలా థ్రిల్లింగ్గానే ఉంటాయి. సో ఇది కూడా అలానే అనిపించింది. సో ఈ మూవీని అయితే ఒక్కసారి అలా చూసేయచ్చు టైంపాస్గా. సో ఇది కంప్లీట్లీ నా బ్రెయిన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.